చెప్పండన్నా మరి తొందరలో మీ ఊర్లో ఎలక్షన్స్ ఎవరిని గెలిపించుకోబోతున్నారు? మేము నీలం సాయి కుమార్‌ని గెలిపించుకోబోతున్నాం. హ్మ్. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి హ్మ్. తను చేస్తున్న ఊర్ల సేవా కార్యక్రమాలు గాని చాలా బాగున్నాయి. హ్మ్. ఏదైనా సరే కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఇంతకుముందు స్కూల్ అనేది అసలు స్కూల్‌లో ఒక 10 మంది పిల్లలు మాత్రమే ఉండేటోళ్ళు. ఓకే. కానీ 2 ఇయర్స్ తర్వాత హ్మ్. ఒక 200 మంది పిల్లలు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్‌కే హ్మ్. ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్‌కి రావడానికి ముఖ్య కారణం ఎవరంటే సాయి కుమార్. హ్మ్. ఎందుకనగా స్కూల్ పెయింట్ గాని, స్కూల్‌లో పిల్లలకి అవేర్‌నెస్ గాని, స్కూల్ పిల్లలకి గిఫ్టులు గాని ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్ పరంగా చాలా ముందుకు తీసుకొచ్చి అది చేస్తున్నాడు. అందుకే తను చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పైకొచ్చి సో, అది చేస్తున్నాడో, ఆయన కష్టపడుతున్నాడని చెప్పేసి మేము ఈ ఈ పాలాట విలేజ్‌లో గూడా ఎంతమంది యూత్ అయితున్నామో, అంతమంది యూత్ అందరూ సాయి కుమార్‌కే సపోర్ట్ చేస్తున్నాం. అందుకే తనకి 2 సంవత్సరాలు గత 2 సంవత్సరాల ముందే ఏ పదవి లేనప్పుడు, ఏం లేనప్పుడే ఆయన ఇంత డెవలప్‌మెంట్ చేసి, ఊరు కోసం మా ఊరనేది బాగుండాలి అని ఎట్లయితే అనుకున్నాడో రేపొద్దున ఒక పదవుంటే, మనం గ్రామ పంచాయతీలుంటే, మనం సర్పంచ్ పదవిలో మనముంటే, హ్మ్. ఇంకా సర్పంచ్ పదవిలో ఉంటే మనకెట్లాగో మంచి అదొస్తదిగా, అవేర్‌నెస్ వస్తదిగా. మనమున్నాము, మనం జేస్తున్నామనే కాన్సెప్ట్‌లో ఉంటాడు గాబట్టి, ఈ విలేజ్‌కి ఈ సర్పంచ్‌ని సాయనే గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం మేము. ఓకే. ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పరంగా గూడా హ్మ్. తను ఎడ్యుకేటెడే. ఇక్కడ యూత్‌ని గూడా చేయాలని అనుకుంటున్నాడు. ఓకే. ఇంతకుముందు ఒక ఇద్దరు అమ్మాయిలుండే. హ్మ్. ఆ పిల్లలేంది ఆహ్, టాప్ ర్యాంక్‌లో వచ్చారు. హ్మ్. వాళ్ళని ఎవరిని గుర్తించలేరు. ఎవరు గుర్తించలేరు అసలు యాక్చువల్లీ. ఈ ఊరికి ఇప్పటివరకు ఎవరు పీఎస్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, సీఐ, ఎస్ఐ ఎవరు రావడానికే అసలు ఈ విలేజ్ వాళ్ళకి గూడా తెలీదు. హ్మ్. కానీ మా విలేజ్‌లో ఇలాంటి పిల్లలు గూడా ఉన్నారు సార్. మేము చదువుకుంటున్నాము. ఆర్థిక సహాయం లేదు. మాకు ఆర్థిక సహాయం అందియండి. మీ వలన గూడా మాకు ఎంతో కొంత సహాయం ఉంటే, మా పిల్లలు గూడా పైకొచ్చి ఇంకా ముందు తరాలకు గూడా మేము మంచి భవిష్యత్తుని అందజేస్తాం సార్. మా విలేజ్‌లో గూడా ఈ పిల్లలు ఉన్నారని తీసుకుపోయి సీఐ దగ్గర, డీఎస్పీ దగ్గర, కలెక్టర్ దగ్గర గూడా పోవాలనుకున్నాం గానీ పోలేము. డీఎస్పీ లెవెల్‌లో తీసుకుపోయి మేము కాంటాక్ట్ చేసినాం కాబట్టి, ఆ గొప్పతనం అంతా సాయికే ఉంది కాబట్టి, నెక్స్ట్ సర్పంచ్‌ని సాయి చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. ఆయన గెలుస్తే ఆయన నాయకత్వంలో మరి మీ ఊరు ఎలా ఉండబోతుందంటారు ఫ్యూచర్‌లో? చాలా గొప్పగా ఉంటది బ్రో. హ్మ్. ఎట్లుంటదంటే, పక్కా విలేజ్‌లో పోల్చుకుంటే పక్కకు పోతారం ఉంటది. హ్మ్. ఆ పోతారం ఎడ్యుకేషన్‌లో చాలా డెవలప్ అయింది. ఓకే. ఇంతకుముందు ఒక లింగారెడ్డిపేట ఉంది. హ్మ్. ఈ విలేజ్ కంటే గత 10 సంవత్సరాల కంటే ఈ విలేజ్ కంటే ఆ విలేజ్ చాలా పూర్‌గుండేది. హ్మ్. కానీ ఈరోజు ఆ విలేజ్ చాలా డెవలప్‌లో ఉంది. ఓకే. రామేపల్లి ఉంది. హ్మ్. ఇ అది కూడా చాలా డెవలప్‌లో ఉంది. హ్మ్. మరి ఈ విలేజ్ ఎందుకుంది ఇంత దారుణంగా? గత 5 సంవత్సరాలు ఉన్నాం గదా! హ్మ్. మరెందుకుంది దారుణంగా? దాన్ని డెవలప్ జేసుకొని, ఈ విలేజ్ గూడా మా విలేజ్ గూడా మనోహరాబాద్ మండలనే గాకుండా, హ్మ్. మెదక్ స్థాయిలో గూడా, మెదక్‌లో పాలాటంటే ఏడుంది అనే స్థాయికి తీసుకోవాలని మా కాన్సెప్ట్. ఓకే. కానీ ఎక్కువ మొత్తం యూతే ఉన్నారు. సో, యంగ్ బ్లడ్ యంగ్ నాయకత్వంలో ఇప్పుడు రాబోయే తరానికి అంతా యూతే గావాలి గదా! అవును. అందుకే యూతే ఉండాలి. చదువుకున్నట్టు బాగుంది. ఎడ్యుకేషన్ ఇప్పుడు అందరూ అంతో ఇంతో ఎవరైనా చదువుకున్న వాళ్ళే ఉన్నారు. అవును. చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటది గాబట్టి, హ్మ్. చదువుకున్న వాళ్ళని మేము ఎంచుకోవాలనుకుంటున్నాం. రైట్. థాంక్ యూ. థాంక్ యూ. నా పేరు కొత్తపల్లి లక్ష్మి. హ్మ్. నేను ఇంత ముందు కూడా ఊళ్ళోనే చేసిన. హ్మ్. ఇదంతా నేను తెల్లగా చేస్తేనే నా మొగుడు చేసిండు, నేను చేసిన. ఆ, 4 ఏళ్ల పొద్దు నా మొగుడు చచ్చిపోయి ఇంతవరకు బాధపడుతున్నా కానీ పింఛన్ వస్తలేదు. హ్మ్. పింఛన్ రాబోయే టైము నేను సాయిని బతిమలాడుతున్నా. ఆయనను గెలిపించుకుంటే మాకు వస్తుంది ఓకే. పింఛన్. ఆయన అచ్చా అంటే ఇప్పిస్తారు మీకు. ఉమ్, హ్మ్. సరే బాబు, అంతే. ఓకే. నమ్మకం అయితే చాలా ఉంది ఆ, మరి. ఉమ్, మరి ఓకే, గెలిపించుకుంటారా ఈసారి? గెలిపించుకుంటాం. ఓకే.